అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్దారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త అయితే చెప్పిందనమాట. సో ప్రస్తుతం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇప్పటికే రైతు భరోసా, ఇంధనం ఇల్లు వంటి పథకాలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే అమలు చేసింది కదా. అయితే ఇప్పుడు ఈ యొక్క ఆసరా చేయూత పెన్షన్ అమలు చేసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే అడుగులు అయితే వేస్తుందండి. అయితే ఈ యొక్క పెన్షన్ పెంపు ఎప్పటి నుంచి పెంచనుంది అన్న దానిపై ఈ వీడియోలో పూర్తి సమాచారం అంతా కూడా తెలుసుకుందాం. వీడియోని అయితే ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు అయితే చూడండి. అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు. అందుకోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి అయితే లైక్ చేయండి. దీని ద్వారా మరికొంతమందికి ఈ సమాచారం అనేది తెలుస్తుంది. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ సంబంధించి గాను మనకి రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచుతామని చెప్పి ఎన్నికల టైంలో హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. అయితే ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దాదాపుగా 43 లక్షల మంది ఉన్న పెన్షన్దారులందరికీ కూడా ఈ యొక్క పెన్షన్ ద్వారా లబ్ధి చేకూరుతుందన్నమాట. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మనకి ప్రస్తుతం 2,000 రూపాయలు అంటే వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలకి అయితే 2,000 రూపాయలు, అలాగే దివ్యాంగుల పెన్షన్ 3,000 రూపాయల వరకు కూడా అందిస్తుంది కదా. అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం 2,000 కాస్త 4,000 రూపాయల వరకు కూడా, 3,000 కాస్త 6,000 రూపాయల వరకు కూడా పెంచేందుకైతే సిద్ధమవుతుందండి రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఇది ఒక గొప్ప శుభవార్తని చెప్పాలి. సో దీని ద్వారా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం మనకి ఈ యొక్క పెన్షన్ పెంచడం ద్వారా ప్రతి ఒక్క పెన్షన్దారుడికి కూడా లబ్ధి చేకూరుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావించి నిర్ణయం తీసుకోబోతుందండి. అయితే చాలామంది అడుగుతున్నారు, సో ఈ యొక్క పథకం సంబంధించి నిధులు ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి. అయితే రాష్ట్ర ప్రభుత్వం మనకి రేపు ఎల్లుల్లోగా ఈ యొక్క పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందండి. సో ఇది మనకు వచ్చిన తాజా సమాచారం అనమాట. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. జై హింద్.